జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ మహావిష్ణువు యొక్క షోడశనామ స్తోత్రం యొక్క అర్థము, స్తోత్రాన్ని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు ఈ జగత్ అంతటికి కారకుడు, విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. అటువంటి స్వామి యొక్క షోడశనామ స్తోత్రము చాలా ముఖ్యమైనది. ఈ స్తోత్రంను ప్రతిరోజు పఠించడం వల్ల సర్వ పాపాలు తొలగిపోయి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుందని ఫలశ్రుతిలో కూడా తెలియజేయబడింది. ఇప్పుడు మనం ముందుగా షోడశనామ స్తోత్రం గురించి తెలుసుకుందాం. ఔషధే చింతయేద్విష్ణుం భోజనే చ జనార్దనం శయనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిం యుద్ధే చక్రధరం దేవం ప్రవాసే చ త్రివిక్రమం నారాయణం తనుచ్చాగే శ్రీధరం ప్రియసంగమం దుస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనం కాననే నారసింహం చ పావకే జలసాయినం జలమధ్యే వరాహం చ పర్వతే రఘునందనం గమనే వామనం చైవ సర్వకాలేషు మాధవం షోడశైతాని నామాని ప్రాతరుద్ధాయ పఠేత్ సర్వపాప వినిర్ముక్తే విష్ణులోకే మహీయతే. శ్రీ మహావిష్ణువునకు 1000 నామాలు ఉన్నప్పటికీ ఈ స్తోత్రంలో ఉన్న 16 నామాలను వివిధ సందర్భాల్లో పఠించడం వల్ల అద్వితీయమైన ఫలితం లభిస్తుందని పురాణాలలో తెలియజేయబడింది. ఇప్పుడు మనం ఈ శ్లోకానికి అర్థం కూడా తెలుసుకుందాం. ఔషధే చింతయే విష్ణుం, ఔషధం స్వీకరించేటప్పుడు విష్ణువును, భోజనే చ జనార్దనం, భోజనం చేసేటప్పుడు జనార్దన అనే నామంను, శయనే పద్మనాభం చ, శయనించే సమయంలో పద్మనాభాన్ని, వివాహే చ ప్రజాపతిం, వివాహ సమయంలో ప్రజాపతి అనే నామమును, యుద్ధే చక్రధరం దేవం, యుద్ధ సమయంలో చక్రధరుడిగాను, ప్రవాసే చ త్రివిక్రమం, ప్రయాణ సమయంలో త్రివిక్రమను నామమును, నారాయణం తనుచ్చాగే, మరణించే సమయంలో నారాయణ అని, శ్రీధరం ప్రియసంగమం, ప్రియమైన వారితో ఉన్నప్పుడు శ్రీధరం అనే నామమును, దుస్వప్నే స్మర గోవిందం, పీడకలు వచ్చినప్పుడు గోవింద అని, సంకటే మధుసూదనం, కష్టాల్లో ఉన్నప్పుడు మధుసూదన అని, కాననే నరసింహం చ, అడవిలో ఉన్నప్పుడు నరసింహ అనే నామమును, ఆవకే జలసాయినం, అగ్ని దహిస్తున్నప్పుడు జలసాయి అను నామమును, జలమధ్యే వరాహం చ, నీటిలో ఉన్నప్పుడు వరాహం అను నామమును, పర్వతే రఘునందనం, పర్వత ప్రాంతాల్లో రఘునందన అని, గమనం వామనం చైవ, ప్రయాణిస్తున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు వామన అని, సర్వకార్యేషు మాధవం, ఏ పని చేసినా మాధవ అనే నామమును నిత్యము స్మరించడం వల్ల సర్వ పాపాలు తొలగిపోయి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుందని ఈ స్తోత్రానికి అర్థము. ఇంతటి మహత్యము విశిష్టత కలిగిన శ్రీ మహావిష్ణువు యొక్క షోడశనామ స్తోత్రమును మనం కూడా ప్రతిరోజు పఠించి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు, భాగవత పురాణ కథలు, శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.